ముందుగా ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మన సిద్ధపాటు కూడిక నిమిత్తం లోకాసు వార్త 17వ అధ్యాయం 7వ వచనాన్ని 7, 8 ఆ 2 వచనాలు చదువుతాం. చదవండి. ఉన్నవాడు కానీ గొప్పవాడు కానీ ఇంట్లో ఎవరికైనా ఒక దాసుడుగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వారితో చెప్పడు. అంతేకాక నేను భోజనం చేయకు ఏమైనా సిద్ధపరిచి అడుగు పట్టుకొని నేను అన్నపానంలో పుచ్చుకున్న వరకు నాకు పరిచయం చేయదు. అటు తరువాత నీవు అన్నపానంలో పుచ్చుకొని వచ్చినది వారితో చెప్పుడు కానీ. మనం చదువుకున్న లోకాసు వార్త 17వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఇందులోని ఒక దాసుడు కనపడుతున్నాడు, ఒక పనివాడు కనపడుతున్నాడు, ఇంకొక ఆయన ఒక దాసుడు ఏం చేస్తున్నాడంటే పొలంలో పని చేస్తున్నాడు. అతడు పనిచేసే విధానమును మనం చూసినట్లయితే ఆ దాసుడు పొలంలో పని చేస్తున్నప్పుడు ఆ దాసుడు ఇంటికి వచ్చినప్పుడు అతనిని రాగానే భోజనం చేయమని కూడా ఎవరో చెప్పరు. ఎందుకంటే ఆ యజమానుడు ఆ దాసుడిని నువ్వు ఇది చేయాలంటే ఆ దాసుడు చేయాలి. ఎందుకంటే ఆ దాసుడు విధానం మొత్తం కూడా ఎవరిపైన ఆధారపడింది అంటే ఆ యజమానుడిపైనే ఆధారపడింది. ఆ యజమానుడు ఫలాని టయానికి నువ్వు భోజనం చేయమంటే చేయాలి, ఫలాని టయానికి నువ్వు చేనికి ఫలానా పనికి వెళ్ళు అన్నప్పుడు వెళ్ళాలి. అలాగనే ఆ యజమానుడు ఆ దాసుడి పైన ఆయన కనికరమును చూపి నువ్వు ఇది చేయాలి అని ఎప్పుడైతే ఆ యజమానుడు చెబుతాడో ఆ దాసుడు అదే చేస్తాడు. ఆ దాసుడు ఫలానికి పనికి వెళ్ళినప్పుడు కూడా ఆ దాసుడు కనులన్నీ కూడా ఎవరి వైపు ఉంటాయి అంటే యజమానుడు వైపే చూస్తూ ఉంటాయి. నా యజమానుడు నన్ను నమ్మి ఫలానా పని అప్పగించాడు, నా యజమానుడు నా పైన నమ్మకం పెట్టుకొని ఫలానా వైపుకి ఫలానా ఈ పనిని చేయమని నాకు అప్పగించాడు. ఆయన ఉన్నా లేకపోయినా కానీ ఆయన నా దగ్గరికి వచ్చినా రాకపోయినా కానీ నేను ఎలాగ ఉండాలంటే నమ్మకముగా నాకు అప్పగించిన పనిని నేను చేయాలి. నమ్మకముగా ఆ దాసుడు ఎప్పుడైతే ఆ యజమానుడి పట్ల నమ్మకత్వమును సంపాదించుకుంటాడో ఆ యజమానుడు ఆ దాసుని చూసి సంతోషిస్తాడు. నేను నమ్మాను, ఇతనికి పని అప్పగించినా కానీ నేను ఉన్నా లేకపోయినా కానీ ఎంతో నమ్మకంగా చేస్తున్నాడని ఆ యజమానుడు ఆ దాసుడిపై కొంత ఆలోచన కలిగి ఉంటాడు. అలాగనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా
మనల్ని నమ్ముకొని ఉన్నాడు. మనం దాసులమై ఉన్నాము, మనం దరిద్రులమై ఉన్నాము, మనము పాపమనే అగాధములో బానిసత్వములో మనం బ్రతుకుతున్నప్పుడు క్రీస్తు ప్రభువారు కూడా మన పైన ఏం చూపించాడంటే జాలి చూపించాడు, కనికరమును చూపించాడు. బానిసత్వము నుండి కూడా మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ఆ బానిసత్వం నుండి కూడా మనల్ని ఏం చేశాడంటే తప్పించాడు. కాబట్టి మనము క్రీస్తు ప్రభువారు మన బానిసత్వం అంతా కూడా ఏం చేశాడంటే తీసివేసి మనల్ని విముక్తిగా కల్పించాడు. కాబట్టి మనకి యజమానుడు ఎవరన్నా ఉన్నారు అంటే మనకి యజమానుడు ఎవరు? క్రీస్తు ప్రభువారే. క్రీస్తు ప్రభువారు అందుకనే మనం వాక్యంలో గమనించినప్పుడు అతిశయించేవాడు ఎవరినందు అతిశయించాలంటే క్రీస్తునందే, ప్రభునందే అతిశయించాలి. ఎందుకంటే మనం ఎందుకు అతను బట్టి మనం అతిశయించాలంటే మన బానిసత్వమును, మనకున్న స్థితిని దేవుడు ఏం చేశాడంటే మార్చివేశాడు. కాబట్టి మనకు యజమానుడు ఎవరంటే మన దేవుడే, మన క్రీస్తు ప్రభువారే. కాబట్టి ఆయన మనల్ని నమ్ముకొని మన బానిసత్వమును విడిపించాడు. మన ఆత్మీయ జీవితం క్రీస్తు ప్రభువారికి మనం ఎలాగూ కృతజ్ఞత కలిగి ఉంటున్నాం. క్రీస్తు ప్రభువారు మన కొరకు మన బానిసత్వం నుండి విడిపించిన ప్రభువుకి మనం ఎలాగ నమ్మకత్వంగా ఉంటున్నాం, దేవుడికి మనం ఎంతగా రుణపడి ఉంటున్నాం అనే విషయాన్ని మనం గమనించినప్పుడు ఆయన మనం నమ్మాడు. మనం నమ్మి ఒక పని అప్పగించినప్పుడు మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞత పూర్వకంగా ఆయన మనకు చెప్పిన పనిని చెప్పినట్టుగా మనం చేసే వాళ్ళముగా ఉండాలి. ఎందుకంటే ఆ పని మనకు అప్పగిస్తున్నాడు అని అంటే ఆ పని పట్ల మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటామని, ఆ పనిని ప్రభువుకి సిద్ధపాటుగా మనం చేస్తామని. అందుకనే ఆ 28 వచనాన్ని మనం గమనించినప్పుడు ఒకసారి చూడండి. ఆ వచనంలో ఉన్న ఒక మాట ఉంది, 17:8 లోకస్ వార్త 17:8. అంతేకాక నేను భోజనం చేయుటకు ఏమైనా సిద్ధపరిచి అడుగు పెట్టుకొని నేను అన్నపానం ఇచ్చుకునే వరకు నాకు పరిచారం చేయను. అంతర్వాత నీవు అన్నపానం ఇచ్చుకునేసరి వారితో చెప్తాను. ఈ మాటను మనం ఆలోచించినప్పుడు మనం అతను భోజనం చేసేంతవరకు మనం ఏం చేయాలంటే పరిచారం చేయాలి, అంటే పరిచర్య. మనం ఏం చేయాలంటే క్రీస్తు ప్రభువారికి మన పట్ల చేసిన ఆ కృతజ్ఞతను ప్రభువుకి మనం ముందుగానే సిద్ధపరచుకోవాలి. ప్రభువు మన పట్ల చేసిన ఆ శిలువ యాగమును తలంచుకుంటూ ఆ భోజన పరిచర్యలో మనం ఏం చేయాలి? ప్రభువుకి మన హృదయపూర్వకంగా మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ముందు ఆయనకి మనం భోజనం చేయాలి, ఆ తర్వాతే మనం అంటే ముందు మన హృదయాన్ని దేవుడికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ముందు కృతజ్ఞత స్తుతులు ఎవరికి చెల్లించాలంటే ప్రభువుకి మనం అర్పించాలి. ఆ తర్వాతనే మనం ఏదైనా, ఎందుకంటే ఈ వారం అంతట్లో కూడా ఆదివారం నుంచి శనివారం నుంచి మరలా శనివారం దాకా మనం లోకంలో ఉంటున్నాం, అనేకమైన ప్రదేశాలకి వెళ్తున్నాం, అనేకమైన వ్యక్తులను మనం కలుస్తున్నాం. వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు కానీ, వాళ్ళతో ఉన్న స్నేహం చేస్తున్నప్పుడు కానీ, ఏ విషయంలోనైనా సరే మనం తప్పిపోయే ఆలోచన, తప్పిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది. కాబట్టి ఏ విషయంలో మనం తప్పిపోయాం, ఏ విషయంలో, మాట్లాడే విషయంలోనే, ఆలోచించే విషయంలోనే, ఇంకా అనేకమైన పరిస్థితుల వల్ల ఆ విషయాలలో మనం తప్పిపోయామని
మనం జ్ఞాపకం చేసుకొని పలానా విషయంలో మనం తప్పిపోయిన ముందుగానే ప్రభువుకి మనం ఏం చేయాలి? ప్రభువుకి మనం విన్నవించుకోవాలి. తండ్రి, మేము ఈ విషయాల్లో కొన్ని విషయాల్లో మేము ఈ వారంలో తప్పిపోయాం అని మనం కృతజ్ఞత పూర్వకంగా ముందు ప్రభువుని వేడుకోవాలి, ప్రభువుకి సమర్పించాలి. మనం ఎప్పుడైతే కృతజ్ఞత పూర్వకంగా ప్రభువుకి మనం సమర్పించుకుంటామో మనకున్న ఆ పరిస్థితి అంతా కూడా దేవుడు ఏం చేస్తాడు? దాన్ని క్షమిస్తాడు, దాన్ని తప్పిస్తాడు. రేపటి ప్రభు దినం కొరకు మనం ఏం చేస్తాడు? మన ఆత్మని దేవుడు సిద్ధపరుస్తాడు. అందుకనే మనం వాక్యంలో చూసినప్పుడు ఆ మత్తయి సువార్త 25 ఆ మొదటి నుంచి వచనాలు చూసినప్పుడు కూడా ఆ బుద్ధి లేని ఆ కన్యకలు కానీ, ఆ బుద్ధి కలిగిన కన్యకలు కానీ వారు చేసింది కూడా అదే. వారు దేవాలయం దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు వారితో పాటు ఏం సిద్ధపరచుకున్నారు? డ్యూటీలను తీసుకున్నారు. డ్యూటీలతో పాటు నూనెను కూడా తీసుకొని పోయారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళేటప్పుడు మరలా మనం వెనక్కి రాకూడదు. అక్కడికి వెళ్ళేటప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళేటప్పుడు ముందుగానే అక్కడికి ఏమేమి కావాలి, దేవుడి సన్నిధికి ఏమేమి అవసరమై ఉన్నాయి, అవన్నిటిని కూడా వారు ముందుగానే సిద్ధపరచుకున్నాడు. అలాగనే రేపటి ప్రభు దినం కొరకు మనలో ఏవైతే అసహ్యకరమైన మనం చూడకూడని కానీ ఆలోచించనే కానీ ఏమన్నా మనలో ఉంటే వాటిని ముందుగానే మనం ఏం చేయాలి? వాటిని తీసివేయాలి. వాటి నుంచి మన ఆలోచనల నుంచి వాటిని తప్పించాలి. మనల్ని మనం ముందుగానే ఏం చేసుకోవాలి? ప్రభువుకి సిద్ధపరచుకోవాలి. ఆ సిద్ధపరచుకొని ఆ యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞత, హృదయపూర్వకమైన ఆ స్తుతి ఆరాధన మనం ఎప్పుడైతే ప్రభువుకి సమర్పిస్తామో అప్పుడు ప్రభువులోని మనం ఎంతో ఆనందించగలుగుతాం, మనం ఎంతో సంతోషించగలుగుతాం. మన హృదయం అంతా కూడా శనివారం సిద్ధపాటు కోడికలోని మనం ఎప్పుడైతే కృతజ్ఞత పూర్వకంగా ప్రభువుకి సమర్పించుకుంటామో రేపు ఆరాధనలో కూడా మన ఆరాధన కూడా అంత కృతజ్ఞత పూర్వకంగా మనం చేయగలుగుతాం. ఎందుకంటే ప్రభువుని మనం వేడుకోవాలి. ఈరోజు ఈ సన్నిధికి మనం కొంతమంది వచ్చాం, ఇంకా కొంతమంది రాలేదు. కాబట్టి వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అయ్యా, వారికున్న పరిస్థితి ఏంటి, మీ సన్నిధికి రాలేకపోయారయ్యా అని మనం ఎప్పుడైతే వారి కోసం ప్రార్థన చేయగలుగుతామో మనను బట్టి ప్రభు వారికున్న పరిస్థితిని కూడా ఏం చేస్తాడు? మార్చివేస్తాడు. రెండోసారి దేవుడి సన్నిధికి రావడానికి వారికున్న అడ్డంకులన్నీ కూడా దేవుడు తీసివేస్తాడు. కాబట్టి అది మాత్రమే కాకుండా మన ముందున్న ప్రతి అవసరత కూడా దేవుడి సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించాలి. అప్పుడే మన యొక్క ఆరాధన దేవుడి సన్నిధి, దేవుడు మన యొక్క ఆరాధనను మనం దేవుడి సన్నిధిలో కృతజ్ఞత పూర్వకంగా ఆరాధించగలుగుతాం. మనం అలాగనే ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు మనం దేవాలయం మనం వచ్చినప్పుడు మన యొక్క ఆలోచన కానీ దేవాలయానికి మనం వచ్చినప్పుడు మన యొక్క కృతజ్ఞత ఎలాగ ఉండాలంటే ఆ సుంకరి వారిద్దరు ప్రార్థన చేసినప్పుడు, ఆ పరిచారకుడు సుంకరి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన ఎలాగ ఉందంటే సుంకరి యొక్క ప్రార్థన ఆయన రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. దేవా, నేను పాపిని నన్ను క్షమించు, మన్నించు, ఈ పాపిని క్షమించు, నేను నీ దేవాలయం వైపు చూడటానికి కూడా నేను అర్హుని కాను, అంత ఘోరాత పాపిని నన్ను క్షమించని కృతజ్ఞతాపూర్వకంగా ఆయన పలుమార్లు కూడా దేవుడి సన్నిధి వైపు చూసి ఏడుస్తున్నాడు. మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధికి మనం వచ్చినప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా అలాగ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన ముందున్న పరిస్థితులు ఏమైపోతాయి? మనలో ఉన్న అసంతృప్తి మొత్తం కూడా తీసివేయబడుతుంది. మనతో పాటు రావాల్సిన వారు కూడా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు అలాగ ఉండిద్దని మనలను చూసి వారు దేవుడి సన్నిధికి వస్తారు. వారు మాత్రమే కాకుండా వారితో పాటు ఇంకొంతమందిని కూడా తీసుకొస్తారు. అందుకనే ఇక్కడ ఈ పరిచారకుడు, ఈ యజమానుడు వీళ్ళిద్దరిని చూసినప్పుడు కూడా ఆ యజమానుడి పట్ల ఆ దాసుడు ఎంత నమ్మకంగా ఉన్నాడంటే అంత నమ్మకంగా ఉన్నాడు. ఆ రోజు ఆ గెత్సేమనే వనంలో కూడా యేసుక్రీస్తు వారు కూడా చేసింది కూడా అదే ప్రార్థన. అయ్యా, నా వద్ద నుంచి ఈ గిన్నె తొలగించు తండ్రి, నా వద్ద నుంచి ఈ గిన్నె
అని పదే ఆయన అయినా కానీ నా చిత్తము కాదు నీ చిత్తమేనయ్యా అని ఆయన యొక్క చెమట రక్త బిందువు అయ్యేంత వరకు కృతజ్ఞతాపూర్వకంగా తనను తాను సమర్పించుకున్నాడు. తన ముందు చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది, కానీ అది నా వల్ల కాదు అని ముందుగానే ఏం చేశాడంటే తనను తాను ఏం చేసుకున్నాడు, తండ్రికి అప్పగించుకున్నాడు. తన ఆత్మను తనకు తానే ముందుగానే ఏం చేసుకున్నాడు, సిద్ధపరచుకుంటున్నాడు. నేను ఆ పనిని జయించాలంటే నా వల్ల కాదయ్యా, అయ్యా నా ముందు నువ్వు ఉండు, నన్ను సిద్ధపరచు అని కృతజ్ఞతాపూర్వకంగా ఆయన ఏం చేశాడు, ఆ రాత్రి ప్రభువు ప్రార్థన చేశాడు. అలాగనే మన ముందున్న పరిస్థితులు మనకై మనం వాటిని జయించాలంటే జయించలేము. కాబట్టి మనము ముందుగానే ఆ పరిస్థితిని గమనించి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనకున్న పరిస్థితులన్నీ కూడా ఏమైతే తొలగిపోతాయి. మనకున్న ఇరుకులు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ అనేకమైన ఏ పరిస్థితి అయినా కూడా ఏమైపోద్ది, తొలగిపోద్ది. అలాగూ దేవుడి సన్నిధిలో మనం ఈ రాత్రికాల సమయంలో ఈ సిద్ధపాటు కోడికలోని మనం ప్రభువును బట్టి, ప్రభు యొక్క ప్రేమను బట్టి, ప్రభు మన పట్ల చూపించిన ఆ దయను బట్టి, దేవుడు మన పట్ల చూపించిన మన బానిసత్వంను తీసివేసిన ప్రభువుకు మనం కృతజ్ఞతాపూర్వకంగా ఏం చేయాలి, ప్రార్థన విజ్ఞాపనం సమర్పించుకోవాలి. ఎందుకంటే మనకై మనం ఆ బానిసత్వం నుండి బయటికి రాలేము. ప్రభువే మన కొరకు ఆయన మన బానిసత్వం ఆయన పొందుకున్నాడు. మనల్ని ఆ బానిసత్వం నుండి విడిపించడం కొరకు ప్రభు ఏమైపోయాడు, ఆయనే కలవరి శిలువకు అప్పగించబడ్డాడు. ఆయన రక్తమంతా కూడా మన కోసం కాల్చివేశాడు. ఆ రక్తంలోని మన ప్రతి పాపము తీసివేయబడింది, మన బానిసత్వము కొట్టివేయబడింది. కాబట్టి మన కోసం అంతగా ప్రాణత్యాగం చేసిన క్రీస్తు ప్రభు వారిని ఈ రాత్రికాల సమయంలో మనం కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనలను చేసి మన తండ్రిని కృతజ్ఞతాపూర్వకంగా జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించింది. ముందుగా మనము ఒక 5 నిమిషాల వరకు వ్యక్తిగతంగా ఈ వారంలో మనము ప్రభువుకి మనకి ఏమైతే ఆటంకంగా ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. అలాగే రేపటి